Hi everyone, this is Vijay Durga working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Plant Tissue Culture and its biotechnological applications for final BSc students. Today I would like to discuss about the topic cryopreservation and germplasm conservation. It comes under Unit 2 in elective paper. These are the contents of cryopreservation and the germplasm conservation. In this, we are protecting the germplasm of the plant or either of the organism. We are conserving, that means protecting their germplasm, means genetic material. Germplasm means it is a collection of genetic resources for an organism. ఒక ఆర్గానిజం నుంచి మనం కలెక్ట్ చేసిన జెనెటిక్ రిసోర్సెస్ నే జర్మ్ అంటారు. ఫర్ ప్లాంట్స్ ద జర్మ్ మే బి స్టోర్డ్ యాజ్ సీడ్. ప్లాంట్స్ లో మనకి జర్మ్ అనేది డిఫరెంట్ సోర్సెస్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ సీడ్స్, స్టెమ్ సెల్స్ అండ్ కాలస్ హోల్ ప్లాంట్ ఇన్ నర్సరీస్. ఇలా మనం జెనెటిక్ మెటీరియల్ ని స్టోర్ చేస్తే డిఫరెంట్ సోర్సెస్ లో ఇన్ ద సోర్సెస్ ఆఫ్ సీడ్, స్టెమ్స్, కాలస్, హోల్ ప్లాంట్స్. నర్సరీస్ లో అయితే హోల్ ప్లాంట్ ని కన్సర్వ్ చేస్తున్నాం కాబట్టి వాటిని జర్మ్ ప్లాజం కన్జర్వేషన్ అంటున్నారు. ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్, జీన్స్, బాడీ పార్ట్స్ స్టోర్డ్ ఇన్ జీన్ బ్యాంక్ ఆర్ క్రయో బ్యాంక్. యానిమల్స్ లో చూసుకుంటే మనకి జర్మ్ ప్లాజం కన్సర్వేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఆర్గానిజం యొక్క బాడీ పార్ట్స్ ని అలాగే దాంట్లో స్టోర్ అయ్యున్న జెనెటిక్ మెటీరియల్ ని ఎక్కడ స్టోర్ చేస్తారు అంటే జీన్ బ్యాంక్స్ లోను క్రయో ప్రొటెక్టెంట్ బ్యాంక్స్ లో ఈ జర్మ్ ప్లాజం ని స్టోర్ చేస్తారు. Germplasm conservation. Plant germplasm is genetic source material in the form of seeds, cultured cells, callus, pollens, etc. ప్లాంట్ యొక్క జర్మ్ ప్లాజం దట్ మీన్స్ జెనెటిక్ సోర్స్ మెటీరియల్ అనేది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది. సోర్స్ అసలు జెనెటిక్ మెటీరియల్ కి సోర్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రమ్ సీడ్స్, కల్చరల్ సెల్స్ అలాగే క్యాలస్ మీన్స్ వాట్ అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ సెల్స్ ని క్యాలస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ పోలెన్ గ్రెయిన్స్. ఈ మనకి వీటిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ని స్టోర్ చేసే ప్రాసెస్ నే జర్మ్ ప్లాజం కన్జర్వేషన్ అంటారు. ఆ జెనెటిక్ మెటీరియల్ నే జర్మ్ ప్లాజం అంటారు. దీస్ ఆర్ ద సోర్సెస్ ఫర్ ద జర్మ్ ప్లాజం. ద ఇన్ సిటు ఆర్ ఎక్స్ సిటు ప్రిజర్వేషన్ ఆఫ్ దీస్ మెటీరియల్స్ ఇస్ నౌన్ యాజ్ ఎ జర్మ్ ప్లాజం కన్జర్వేషన్. ఈ మెథడ్స్ ని మనం ఈ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన జెనెటిక్ మెటీరియల్ ని స్టోర్ చేసే ఐదర్ ఇన్ ద ఇన్ సిటు కన్సర్వేషన్ ఆర్ ఇన్ ద ఎక్స్ సిటు ప్రిజర్వేషన్, ఈ ప్రాసెస్ నే జర్మ్ ప్లాజం కన్సర్వేషన్ అంటారు. ఇన్ సిటు అంటే ఏంటి? అండర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ హ్యూమన్ యొక్క అబ్జర్వేషన్ లో దాని యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ లో దాన్ని కన్సర్వ్ చేస్తే దాన్ని ఇన్ సిటు కన్సర్వేషన్ అంటారు. ఆర్టిఫిషియల్ కండిషన్స్ దట్ మీన్స్ ఇన్ లాబొరేటరీ కండిషన్స్ మనం ఆర్టిఫిషియల్ గా వితౌట్ న్యాచురల్ సోర్సెస్ లేకుండా మనం వాటిని కన్సర్వ్ చేస్తే దాన్ని ఎగ్జిటివ్ ప్రిజర్వేషన్ ఆర్ ఎగ్జిటివ్ కన్సర్వేషన్ అంటారు. Germplasm provides the raw material which the breeder uses to develop the commercial varieties. Germplasm అనేది ఒక రా మెటీరియల్ కింద అది యాక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే అది ఒక జీన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకు? ఇట్ డెవలప్స్ ద బ్రీడర్ యూజెస్ టు డెవలప్ ద కమర్షియల్ క్రాప్ వెరైటీస్. ఇది ప్లాంట్ బ్రీడర్స్ కి ఏమవుతుంది అంటే ఈ జీన్స్ ని యూజ్ చేసి వాళ్ళు హై ఈల్డింగ్ వెరైటీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి, గుడ్ ఈల్డింగ్ వెరైటీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ జర్మ్ ప్లాజం ని కలెక్ట్ చేసి వాళ్ళు కమర్షియల్ క్రాప్ వెరైటీస్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రిజర్వేషన్? అసలు ప్రిజర్వేషన్ అనే ప్రాసెస్ ఎందుకు చేయాలి? ప్రిజర్వేషన్ ఆర్ ద కన్సర్వేషన్ ఆఫ్ ప్లాంట్ బయోడైవర్సిటీ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. మనకి కన్సర్వ్ చేసుకోవడం అనే ప్రాసెస్ అనేది ప్లాంట్ డైవర్సిటీలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. Storage of economically important, endangered, rare species and make them available when needed. మనకి ఏంటి? ఎకనామికల్ గా ఇంపోర్ట్ అయిన ప్లాంట్స్ ని, స్పీషియస్ ని మనం ఏం చేయాలి? వాటిని కన్సర్వ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి. అలాగే ఎండేంజర్ స్పీషియస్ అంటే ఎక్స్టింక్ట్ అయిపోయిన స్పీషియస్ ని, రేర్ స్పీషియస్ అంటే మనకి రేర్ గా దొరికే స్పీషియస్ ని వాటిని మనం వాటితో మనకి ఎప్పుడైతే నీడ్ ఉందో అప్పుడు మనకి అవైలబుల్ గా ఉండేలాగా ఆ ప్లాంట్స్ ని మనం వాటి యొక్క జెనెటిక్ రిసోర్సెస్ ని మనం స్టోర్ చేసుకోవాలి.
The conventional methods of storage fail to prevent losses caused due to various reasons. కన్వెన్షనల్ గా మనం ఈ మెథడ్స్ ని స్టోర్ చేసే మెథడ్స్ ని ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే స్టోర్ చేయలేకపోయాం. ఎందుకంటే టు ప్రివెంట్ లాసెస్ కాజ్డ్ డ్యూ టు వేరియస్ రీజన్స్. ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది చాలా లాస్ అనేది జరిగింది. అంటే అక్కడ వేరియస్ రీజన్స్ వల్ల, ఐదర్ క్లైమేటిక్ కండిషన్స్ కానీ అదర్ ఏదైనా కండిషన్స్ వల్ల అక్కడున్న జెనెటిక్ రీసోర్స్ అనేది కన్వెన్షనల్ మెథడ్స్ యూజ్ చేసి స్టోర్ చేయడం అనే ప్రాసెస్ అనేది ఫెయిల్ అయ్యింది అని చెప్తున్నారు. మెథడ్స్ ఆఫ్ జర్మ్ ప్లాజమ్ కన్జర్వేషన్. జర్మ్ ప్లాజమ్ కన్జర్వేషన్ లో మనకి టూ మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈస్ కాల్డ్ ఇన్ సిటు ప్రిజర్వేషన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ ఎక్స్ సిటు ప్రిజర్వేషన్. ఇన్ సిటు ప్రిజర్వేషన్, ఇన్ సిటు అంటే న్యాచురల్ కండిషన్స్ లో మనం దాని యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ లో కన్సర్వ్ చేస్తే దాన్ని ఇన్ సిటు ప్రిజర్వేషన్ అంటారు. ప్రిజర్వేషన్ ఆఫ్ జర్మ్ ప్లాజమ్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్. న్యాచురల్ హ్యాబిటాట్ లో జర్మ్ ప్లాజమ్ ని ప్రిజర్వ్ చేస్తే దాన్ని ఇన్ సిటు ప్రిజర్వేషన్ అంటారు. ద కన్సర్వేషన్ ఆఫ్ డొమెస్టికేటెడ్ అండ్ కల్టివేటెడ్ స్పీషీస్ ఇన్ ద ఫార్మ్ ఆర్ ఇన్ ద సరౌండింగ్స్. మనం ఎలా కల్టివేట్ చేస్తాము కల్టివేటెడ్ స్పీషీస్ ని? డొమెస్టిక్ ఆర్ కల్టివేటెడ్ స్పీషీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సరౌండ్. మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లో మనం వాటిని గ్రో చేస్తూ వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ లో వాటి యొక్క లైఫ్ స్టైల్ వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ లో కన్సర్వ్ చేస్తున్నాం కాబట్టి ఆ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ లో వాటిని ఇన్ సిటు ప్రిజర్వేషన్ అంటున్నాము. హవెవర్ దేర్ ఈస్ ఎ హెవీ లాస్ ఆర్ డిక్లైన్ ఆఫ్ స్పీషీస్. ఇలా కన్సర్వ్ చేయడం వల్ల మనకి హెవీ లాస్, అలాగే స్పీషీస్ యొక్క కౌంట్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది. పాపులేషన్ అండ్ ద ఎకోసిస్టమ్ కాంపోజిషన్ విచ్ క్యాన్ లీడ్ టు ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇలా చేయడం వల్ల మన పాపులేషన్ ని కోల్పోతాము, అలాగే ఎకోసిస్టమ్ కాంపోజిషన్ అనేది కూడా మనకి చాలా తక్కువగా అయిపోతుంది. విచ్ లీడ్స్ టు ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. అది ఎందుకు దేనికి కాస్ట్ చేస్తుంది అంటే బయోడైవర్సిటీ లాస్ కది కాస్ట్ చేస్తుంది. డ్యూ టు హ్యాబిటాట్ డిస్ట్రక్షన్స్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ దీస్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్. ఎందుకు అంటే అక్కడ మనకి న్యాచురల్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అనేది జరిగితే ఆటోమేటిక్ గా స్పీషీస్ అనేవి వాటి యొక్క గ్రోత్ అనేది ఉండదు. అవి ఆటోమేటిక్ గా మొత్తం వాటి యొక్క హ్యాబిటాట్ మొత్తం కోల్పోతాయి. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా వాటికి గ్రోత్ అనేది ఉండదు. అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ దీస్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్. Therefore, in situ methods alone are insufficient for saving the endangered species. మనకి ఇన్ సిటు మెథడ్ ఓన్లీ ఇన్ సిటు మెథడ్ ఒక్కటే మనకి ఎండేంజర్ స్పీషీస్ ని సేవ్ చేయడానికి సరిపోదు. ఇది వచ్చి మనకి ఇన్సఫిషియెంట్ గా ఉంటుంది. అంటే అక్కడ న్యాచురల్ హ్యాబిటాట్ అనేది ఏ టైంలో ఎలా ఉంటుందో, ఏ టైంలో డిస్ట్రాక్షన్స్ చూపిస్తుందో అనేది తెలియదు. Ex situ preservation to maintain the biological material outside their natural habitats. మనం న్యాచురల్ హ్యాబిటాట్స్ కి అవుట్ సైడ్ గా దాన్ని కన్సర్వ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎక్స్ సిటు ప్రిజర్వేషన్ అంటారు. స్టోరేజ్ ఇన్ సీడ్ బ్యాంక్స్, ఫీల్డ్ జీన్ కలెక్షన్స్, ఇన్విట్రో కలెక్షన్స్ అండ్ ద బొటానికల్ గార్డెన్స్. మనం కలెక్ట్ చేసిన వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ కానీ ఆర్గానిజమ్స్ కానీ ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే సీడ్ బ్యాంక్స్ లో, ఫీల్డ్ జీన్ కలెక్షన్స్ లో, అలాగే ఇన్విట్రో కలెక్షన్స్ అండ్ బొటానికల్ గార్డెన్స్ లో. ఇలాగా మనం ఏవైతే ఎక్స్టింక్ట్ ఎండేంజర్ స్పీషీస్ లో ఉన్నాయో వాటిని మనం కలెక్ట్ చేసుకుని మనం సేఫ్ గా వీటి దగ్గర మనం స్టోర్ చేసుకుంటాము. ఎక్స్ సిటు కన్సర్వేషన్ ఈజ్ ఎ వియబుల్ వే ఫర్ ద సేవింగ్ ప్లాంట్స్ ఫ్రమ్ ఎక్స్టింక్షన్. ఎక్స్ సిటు కన్సర్వేషన్ అనేది ఇదొక మనకి వియబుల్ వే, అంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి మనకి ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్స్టింక్ట్ అవ్వకుండా ప్లాంట్స్ ఇది ప్రొటెక్ట్ చేయగలదు. అండ్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ ద ఓన్లీ పాసిబుల్ స్ట్రాటజీ టు కన్సర్వ్ సర్టైన్ స్పీషీస్. కొన్ని సర్టైన్ స్పీషీస్ ని ఇది పాసిబుల్ స్ట్రాటజీలో కన్సర్వ్ చేయగలదు. ఇన్విట్రో కన్సర్వేషన్ ఈజ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ వెజిటేటివ్లీ ప్రాపగేటెడ్ అండ్ ఫర్ నాన్ ఆర్థోడాక్స్ సీడ్ ప్లాంట్ స్పీషీస్. ఇన్విట్రో కన్సర్వేషన్ అనేది మనకి ఎక్స్పెషల్ గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే వెజిటేటివ్ గా ప్రాపగేట్ చేసే ప్లాంట్స్ లోను, అలాగే నాన్ ఆర్థోడాక్స్ సీడ్ ప్లాంట్ స్పీషీస్ లో, అంటే లాంగ్ లైఫ్ స్పాన్ ఉన్న సీడ్స్ ని అవి కన్సర్వ్ చేస్తున్నారు. In vitro techniques used to achieve medium-term conservation allow the storage of biological material from several months to 2 to 3 years without subculture. In vitro techniques అనేవి ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే
టు అచీవ్ మీడియం టర్మ్ కన్జర్వేషన్ ని, అలాగే స్టోరేజ్ ఆఫ్ బయాలజికల్ మెటీరియల్ ఫ్రమ్ సెవరల్ మంత్స్, బయాలజికల్ మెటీరియల్ ని సెవరల్ మంత్స్ నుంచి 2 to 3 అవర్స్ వరకు, అంటే వితౌట్ ఎనీ సబ్ కల్చర్ చేయకుండా డైరెక్ట్ కల్చరింగ్ ని యూస్ చేసి, ఈ టెక్నిక్ ని విట్రో టెక్నిక్ ని యూస్ చేసి మనం ఈ మీడియం టర్మ్ కన్జర్వేషన్ లో బయాలజికల్ మెటీరియల్ ని స్టోర్ చేసుకుంటున్నాము. డిపెండింగ్ ఆన్ ద టెక్నిక్ యూజ్డ్ అండ్ ద ప్లాంట్ మెటీరియల్, ఇది మనకి దాని యొక్క ప్రాసెస్ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎలా ఉంటుంది అంటే ఆ టెక్నిక్ మీద, అలాగే మనం యూస్ చేసే ప్లాంట్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గ్రోత్ రిడక్షన్ ఈజ్ జనరల్లీ అటైన్డ్ బై మోడిఫైయింగ్ ద కల్చర్ మీడియం అండ్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. గ్రోత్ రిడక్షన్ అనేది జనరల్ గా జరుగుతుంది ఎందుకంటే టు అటైన్ బై ద మోడిఫైయింగ్ ది కల్చర్ మీడియం, అక్కడ మనకి కల్చర్ మీడియం ని మోడిఫై చేసుకుంటున్నాం అండ్ ఆర్ ద అదర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ని కూడా మనం అడ్జస్ట్ చేసి గ్రోత్ ని రెడ్యూస్ చేస్తున్నాము. మోడిఫికేషన్స్ ఆఫ్ కల్చర్ మీడియం కెన్ ఇంక్లూడ్ డైల్యూషన్ ఆఫ్ మినరల్ ఎలిమెంట్స్, రిడక్షన్ ఆఫ్ షుగర్ కాన్సంట్రేషన్, changes in the nature and or the concentrations of growth regulators and the addition of osmotically active compounds. అక్కడ కల్చర్ మీడియం అనేది ఎలా మోడిఫై చేస్తున్నాము అంటే మినరల్ ఎలిమెంట్స్ ని, వాటి యొక్క కంటెంట్ ని మనం రెడ్యూస్ చేసుకుంటున్నాము, అలాగే వాటిని డైల్యూట్ చేసుకుంటున్నాము, కాన్సన్ట్రేటెడ్ గా ఉన్న వాటిని మనం డైల్యూట్ చేస్తున్నాము, షుగర్ సొల్యూషన్స్ ని రెడ్యూస్ చేస్తున్నాము, అలాగే చేంజెస్ ఇన్ ద న్యాచురల్ ఆర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రోత్ రెగ్యులేటర్స్, నేచర్ యొక్క ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ని మనం అడ్జస్ట్ చేయగలము, అలాగే గ్రోత్ రెగ్యులేటర్స్ కాన్సన్ట్రేషన్స్ ని మనం వాటిని ఆప్టిమమ్ కండిషన్స్ లో మెయింటైన్ చేసి వాటిని మనం వాటి యొక్క గ్రోత్ అనేది రెడ్యూస్ చేయగలము, అలాగే ఆస్మోటికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ని యాడ్ చేసి ఆ గ్రోత్ కల్చర్ మీడియం లో మనం దాని యొక్క గ్రోత్ అనేది మనం ఇన్హిబిషన్ చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎగ్జిటివ్ కన్సర్వేషన్. ఎగ్జిటివ్ కన్సర్వేషన్ లో డిసడ్వాంటేజెస్, సమ్ ప్లాంట్స్ డు నాట్ ప్రొడ్యూస్ ఫెర్టైల్ సీడ్స్. కొన్ని ప్లాంట్స్ ఏంటంటే ఫెర్టైల్ సీడ్స్ ని, అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ ద కేపబిలిటీ ప్రొడ్యూస్ ఏ ఫెర్టైల్ సీడ్స్, అవి ఫెర్టైల్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేయలేవు. లాస్ ఆఫ్ సీడ్ వియబిలిటీ, అంటే సీడ్ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎగ్జిటివ్ కన్సర్వేషన్ వల్ల మనకి సీడ్ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా డిక్రీజ్ అయిపోతుంది. సీడ్ డిస్ట్రక్షన్ బై పెస్ట్ ఎక్సెట్రా, ఎందుకంటే సీడ్ అనేది డిస్ట్రక్ట్ అయిపోతుంది డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీజెస్. పూర్ జెర్మినేషన్ రేట్, లాంగ్ టర్మ్ కన్సర్వేషన్స్ చేయడం వల్ల దాని యొక్క జర్మ్ ప్లాజం అనేది, దాని యొక్క జర్మినేషన్ కెపాసిటీ అనేది లాస్ అవుతుంది, కాబట్టి ఇట్ షోస్ పూర్ జెర్మినేషన్ రేట్. దిస్ ఈజ్ ఓన్లీ యూజ్ఫుల్ ఫర్ సీడ్ ప్రాపగేషన్ ప్లాంట్స్. ఇది మనకి ఎందుకు యూజ్ఫుల్ అవుతుంది అంటే సీడ్స్ ని ప్రాపగేట్ చేయడానికి, సీడ్స్ నుంచి ప్లాంట్స్ ని ప్రాపగేట్ చేయడానికి మాత్రమే ఈ ఎగ్జిటివ్ కన్సర్వేషన్ అనేది రోల్ ప్లే చేస్తుంది. ఇట్స్ ఏ కాస్ట్లీ ప్రాసెస్, ఇది వచ్చేసి చాలా కాస్ట్లీ ప్రాసెస్, అంటే ఇట్స్ వెరీ ఎక్స్పాన్సివ్, ఇట్ ఈస్ టూ కాస్ట్ టు ప్రొడ్యూస్ ఏ వియబుల్ ప్లాంట్స్ అండ్ ద స్టోరేజ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ టేక్స్ ఏ వెరీ ఎక్స్పాన్సివ్. Cryopreservation, this is the second topic. Cryopreservation is the non-lethal storage of biological material at the ultra low temperatures. Cryopreservation అంటే ఏంటంటే సెల్ కి కానీ టిష్యూస్ కి కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ డెత్ కానీ జరగకుండా ఆ యొక్క బయాలజికల్ మెటీరియల్ ని మనం అల్ట్రా లో టెంపరేచర్స్ లో కన్సర్వ్ చేస్తే దాన్ని క్రయోప్రిజర్వేషన్ అంటారు. At the temperature of liquid nitrogen minus 196 degrees centigrade, almost all metabolic activities of cells are seized and preserved. ఈ క్రయోప్రిజర్వేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ చేస్తారు అంటే లిక్విడ్ నైట్రోజన్ లో -196 సెంటీగ్రేడ్ దగ్గర మనకి ఈ జర్మ్ ప్లాజం అనేది కన్సర్వ్ చేస్తారు, వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది స్టోర్ చేస్తారు. ఇలా లో టెంపరేచర్స్ లో స్టోర్ చేయడం వల్ల ఆ సెల్స్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అనేది స్టాప్ అయిపోయి అప్పుడు మనకి ఆ జర్మ్ ప్లాజం అనేది స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ నే క్రయోప్రిజర్వేషన్ అంటారు. Cryopreservation is the only technique that ensures the safe and cost efficient long term conservation of various categories of plants. ఈ క్రయోప్రిజర్వేషన్ అనేది మనకి ఓన్లీ టెక్నిక్, ఇట్ ఎన్ష్యూర్స్ ద సేఫ్ అండ్ కాస్ట్ ఎఫిషియంట్, ఇది మనకి సేఫ్ మెథడ్, అలాగే ఇట్ ఈస్ కాస్ట్ ఎఫిషియంట్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పాన్సివ్, ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ కన్జర్వేషన్, మనం జెనెటిక్ మెటీరియల్ ని లాంగ్ టర్మ్ వరకు కన్సర్వ్ చేసుకోవచ్చు. వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ప్లాంట్స్ కి చెందిన డిఫరెంట్ జెనెటిక్ మెటీరియల్ ని స్టోర్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ నాన్ ఆర్థోడాక్స్ సీడ్ స్పీషీస్, వెజిటేటివ్లీ ప్రాపగేటెడ్ ప్లాంట్స్,
rare and endangered species and biotechnologically products. ఇక్కడ చూడండి మనకి వేరియస్ కేటగిరీ ఆఫ్ ప్లాంట్స్ యొక్క నాన్ ఆర్థోడాక్స్ సీడ్స్ అంటున్నారు. అంటే లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉన్న సీడ్స్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే వెజిటేటివ్ గా ప్రాపగేట్ చేసిన ఆ పార్ట్స్ ని, ప్లాంట్ పార్ట్స్ ని, రేర్ అండ్ ఎండేంజర్ స్పీషియస్ ని, రేర్ గా దొరికే స్పీషియస్ ని, అలాగే ఎండేంజర్ అయిపోతున్న స్పీషియస్ ని, బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్ ని మనం ఈ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ ని యూజ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ క్రయోప్రిజర్వేషన్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? ద స్టోరేజ్ ఆఫ్ బయోమెటీరియల్స్ ఎట్ అల్ట్రా లో టెంపరేచర్స్ బై మీన్స్ ఆఫ్ లో ఫ్రీజింగ్. మనకి ఈ ప్రిన్సిపల్ అనేది ఏంటంటే బయోమాలిక్యూల్స్ ని అల్ట్రా లో టెంపరేచర్స్ దగ్గర, దట్ మీన్స్ లో ఫ్రీజెస్ దగ్గర స్టోర్ చేయడాన్నే క్రయోప్రిజర్వేషన్ అంటారు. ఇన్ ఆల్ క్రయోప్రిజర్వేషన్ ప్రాసెసెస్ వాటర్ రిమూవల్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ ద freezing injury and in maintaining post thaw viability on the cryo preserved material. ఇక్కడ ఏంటంటే మనకి కంటిన్యూస్ గా లో టెంపరేచర్స్ దగ్గర స్టోర్ చేస్తాం కాబట్టి ఆ లోపల ఉన్న వాటర్ అనేది ఏమవుతుంది అంటే ఫ్రోజన్ అయిపోయి ఆ ఫ్రోజన్ పార్ట్ అనేది అక్కడనే టిష్యూస్ ని కానీ సెల్స్ ని కానీ డ్యామేజ్ చేస్తుంది. అలా డ్యామేజ్ చేయకుండా ఉండాలి అంటే మనం ముందుగానే పోస్ట్ థాయింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. వియబిలిటీ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి మనం క్రయో ప్రొటెక్టెంట్ ని యాడ్ చేయాలి. There are two types of cryopreservation protocols that basically differ in their physical mechanism. మనకి టూ టైప్స్ ఆఫ్ క్రయోప్రిజర్వేషన్ ప్రోటోకాల్స్ అనేవి ఉన్నాయి. అవి వాటి యొక్క ఫిజికల్ మెకానిజం లో డిఫరెన్సెస్ ని చూపిస్తున్నాయి. ఫస్ట్ వన్ ఈస్ క్లాసికల్ క్రయోప్రిజర్వేషన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ విట్రిఫికేషన్. These are the sequential steps in the cryopreservation. First is encapsulation and dehydration, that means removal of water. Next one is freezing, providing the low temperatures. Rapid freezing అంటే టైం టు టైం వీటికి ఫ్రీజింగ్ కెపాసిటీ అనేది మనం మెయింటైన్ చేస్తాము. నెక్స్ట్ స్లో ఫ్రీజింగ్ ని డిక్రీజ్ చేస్తూ వాటిని ఆ టెంపరేచర్ కండిషన్స్ ని అడ్జస్ట్ చేసుకుంటాం. అలాగే స్టెప్ వైజ్ ఫ్రీజింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రీజింగ్ అయిపోయిన తర్వాత వాటిని స్టోరేజ్ చేయాలి, దట్ ఈస్ స్టోరేజ్. నెక్స్ట్ వన్ ఈస్ థాయింగ్ ఈస్ ఫాలోడ్ బై డిటర్మినేషన్ ఆఫ్ సర్వైవల్ ఆర్ వియబిలిటీ. ఆ సర్వైవల్ రేట్ ని డిటర్మైన్ చేసి దాని యొక్క వియబిలిటీ నేచర్ ని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్స్: Catharanthus roseus cells are precultured in the medium containing 1m soluble బిఫోర్ ఫ్రీజింగ్. మన కెథరాంథస్ రోజియస్ సెల్స్ అనేవి ముందుగా ప్రీకల్చర్ చేసుకుని మనం దాన్ని మీడియం లో ప్రిజర్వ్ చేసుకుంటున్నాం. ఏ మీడియం అంటే 1 ml ఆఫ్ సార్బిటాల్ ఉన్న సొల్యూషన్ లో దాన్ని మనం ఫ్రీజ్ చేసుకుంటున్నాము. ఇది ఎవరు ప్రపోజ్ చేశారు అంటే చీన్ ఇటాల్ ఇన్ 1984 లో మనకి ఈ సైంటిస్ట్ దీన్ని స్టార్ట్ చేశారు. ర్యాపిడ్ ఫ్రీజింగ్ క్రయోప్రిజర్వేషన్ ఆఫ్ షూట్ టిప్స్ ఆఫ్ పొటాటో, స్ట్రాబెర్రీ, బ్రాసికా స్పీషియస్. మనకి ఈ స్పీషియస్ లో ఏం చేస్తున్నారు అంటే ర్యాపిడ్ గా ఆ సెల్స్ ని, టిష్యూస్ ని ఫ్రీజ్ చేస్తున్నారు. స్లో ఫ్రీజింగ్ క్రయోప్రిజర్వేషన్ ఆఫ్ మెరిస్టెమ్స్ ఆఫ్ పీస్, పొటాటో, కసావా, స్ట్రాబెర్రీ ఎక్సెట్రా. స్లో ఫ్రీజింగ్ క్రయోప్రిజర్వేషన్ అనేది ఎక్కడ చేస్తున్నారు అంటే మెరిస్టెమ్స్ లో, అలాగే పీస్ లో, అండ్ నెక్స్ట్ ఈస్ పొటాటోలో, కసావాలో, స్ట్రాబెర్రీలో మనకి ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. The stepwise freezing gives excellent results in the strawberry and with the suspension cultures. ఇక్కడ చూడండి మనకి స్టెప్ వైజ్ గా ఫ్రీజింగ్ అని చేయడం వల్ల మనకు వచ్చే రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ స్పీషియస్ లో మనం ఇది చూడొచ్చు అంటే స్ట్రాబెర్రీలో, ఎందుకంటే మనకి అక్కడ సస్పెన్షన్ కల్చర్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి అక్కడ మనకి రిజల్ట్ వచ్చేసి చాలా గుడ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. క్లాసికల్ క్రయోప్రిజర్వేషన్. In this procedure, cooling is performed in the presence of ice. మనం కూలింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము? ఆ టిష్యూస్ కి కానీ సెల్స్ కి కానీ ఐస్ ని ప్రొవైడ్ చేసి ఐస్ యొక్క ప్రెసెన్స్ లో కూలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. It involves cryoprotection by using a different cryoprotective solutions combined or not with a pre-growth of material and followed by slow cooling. ఇక్కడ చూడండి మనకి
దీంట్లో క్రయో ప్రొటెక్షన్ ప్రాసెస్, క్రయో ప్రిజర్వేషన్ అనేది ఎలా చేస్తున్నారు అంటే డిఫరెంట్ క్రయో ప్రొటెక్టివ్ సొల్యూషన్స్ ని కంబైన్ చేసి కానీ ప్రీ గ్రోత్ మెటీరియల్ ని ఇచ్చి కానీ మనకి అక్కడ స్లో కూలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత కూలింగ్ అంటే 0.5 టు 2.0 డిగ్రీ సెంటీగ్రేడ్ పర్ మినిట్. ఒక మినిట్ కి మనకి 0.5 నుంచి 2.0 డిగ్రీస్ ఉన్న సెంటీగ్రేడ్ ని ప్రొవైడ్ చేసి స్లో కూలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టు డిటర్మైన్ ద ప్రీ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ usually around 40 degrees centigrade, rapid immersions of samples in liquid nitrogen storage, rapid thawing and recovery. ర్యాపిడ్ గా మనం ఆ శాంపిల్స్ ని లిక్విడ్ నైట్రోజన్ లోకి ఇమ్మర్స్ చేసి దాన్ని స్టోరేజ్ చేసి మనం థాయింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. దే ఆర్ జనరల్లీ ఆపరేషనల్లీ కాంప్లెక్స్. మనకి జనరల్ గా ఆపరేషన్ అనేది చాలా ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ సిన్స్ దే రిక్వైర్ ద యూజ్ ఆఫ్ సోఫిస్టికేటెడ్ అండ్ ఎక్స్పాన్సివ్ ప్రోగ్రామబుల్ ఫ్రీజర్స్. దీనికి మనకి చాలా సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. ఓకేనా. క్రయో ప్రిజర్వేషన్ ఫాలోయింగ్ క్లాసికల్ ప్రోటోకాల్ ఇంక్లూడ్ ఏ ఫ్రీజ్ డిహైడ్రేషన్ ప్రాసెస్ యూజింగ్ ఏ స్లో ఫ్రీజింగ్ రెజైమ్. క్రయో ప్రిజర్వేషన్ అనేది ఏంటంటే మనకి ఇట్ ఫాలోస్ క్లాసికల్ ప్రోటోకాల్. మనకి ఫ్రీజింగ్ టెక్నిక్స్ లో డిహైడ్రేషన్ ప్రాసెస్ లో స్లో ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ని ప్రొవైడ్ చేసే రోల్ ఇది ఏం చేస్తుందంటే సీక్వెన్షియల్ స్టెప్స్ ని ఒక ప్రోటోకాల్ ని ఇది ఫాలో అవుతుంది. As temperatures decreases slowly, ice is initially formed in the extracellular solution. మనకి టెంపరేచర్ డిక్రీజ్ అయ్యే కొద్దీ స్లోగా ఏమవుతుంది, ఐస్ అనేది ఇనిషియల్ స్టేజెస్ లో ఎక్స్ట్రా సెల్యులర్ సొల్యూషన్ ని ఫామ్ చేస్తుంది. అండ్ దిస్ ఎక్స్టర్నల్ క్రిస్టలైజేషన్ ప్రమోట్స్ ద efflux of water from the cytoplasm and the vacuoles to the outside of cells where it finally freezes. మనకి ఇలా ఎక్స్ట్రా సెల్యులర్ సొల్యూషన్ అనేది బయట ప్రొవైడ్ చేయడం వల్ల స్లో ఫ్రీజింగ్ టెంపరేచర్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్టర్నల్ గా జరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ సెల్స్ లో ఉన్న వాక్యూల్స్ లో ఉన్న వాటర్ మొత్తం ఏమవుతుంది అంటే ఆ సైటోప్లాస్మిక్ కంటెంట్ లో ఉన్న వాటర్ మొత్తం బయటకి ఫ్రీజ్ అయిపోతుంది, అంటే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇది ఫ్రీజింగ్ ని చూపిస్తుంది. దేర్ఫోర్ సెల్ డిహైడ్రేషన్ విల్ డిపెండ్ ఆన్ ద కూలింగ్ రేట్ అండ్ ద ప్రీ ఫ్రీజింగ్ టెంపరేచర్ సెటప్ బిఫోర్ ఇమర్షన్ ఆఫ్ శాంపిల్స్ టు ద లిక్విడ్ నైట్రోజన్. మనకి సెల్ డిహైడ్రేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అక్కడ మనం ప్రొవైడ్ చేసే కూలింగ్ రేట్ మీద అలాగే ఫ్రీజింగ్ టెంపరేచర్స్ మీద డిపెండ్ అవుతుంది. బిఫోర్ ఇమర్షన్ ఆఫ్ శాంపిల్ టు ద లిక్విడ్ నైట్రోజన్, మనం లిక్విడ్ నైట్రోజన్ లోకి ఇమర్షన్ చేయక ముందు ఈ ప్రాసెస్ అనేది చేస్తారు. క్లాసికల్ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ to undifferentiated culture systems of different plant species such as cell suspensions and calyces. మన క్లాసికల్ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ అనేది సక్సెస్ఫుల్ గా అప్లై చేశారు. ఎందుకు అంటే ఎక్కడ అన్డిఫరెన్షియేటెడ్ కల్చర్ సిస్టమ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్ స్పీషీస్ ని ఇవి సెపరేట్ చేయడానికి మనకి దేంట్లో అంటే సెల్ సస్పెన్షన్ కల్చర్స్ లోను అలాగే క్యాలస్ కల్చర్స్ లో మనకి క్లాసికల్ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ ని యూజ్ చేశారు. సక్సెస్ఫుల్ క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ ఎపిసెస్ ఫ్రమ్ ద ట్రాపికల్ స్పీషీస్. సక్సెస్ఫుల్ గా క్రయో ప్రిజర్వేషన్ అనేది మనకి ట్రాపికల్ స్పీషీస్ లో చేశారు. ఎక్కడ అంటే కసావా, దట్ మీన్స్ మానిహాట్ ఎస్క్యులెంటా ఈజ్ ఎన్ ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ క్లాసికల్ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్స్. Vitrification. In this procedure, cooling normally takes place without ice formation. ఇందులో ఏంటంటే మనకి ఐస్ ఫార్మేషన్ అనేది జరగకుండా కూలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ద ప్రాసెస్ వేర్ ఫార్మేషన్ ఆఫ్ ఐస్ కెనాట్ టేక్స్ ప్లేస్. ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది, మనకి ఐస్ అనేది ఫార్మేషన్ అనేది జరగదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఆక్వియస్ సొల్యూషన్స్ విచ్ పర్మిట్ ద ఐస్ క్రిస్టల్ న్యూక్లియేషన్. ఇక్కడ మనకి ఐస్ క్రిస్టల్ న్యూక్లియేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆక్వియస్ సొల్యూషన్ ని మనం కాన్సన్ట్రేటెడ్ ఆక్వియస్ సొల్యూషన్ ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఐస్ క్రిస్టల్ న్యూక్లియేషన్ ని జరుపుతుంది. ఇన్స్టెడ్ వాటర్ సాలిడిఫైస్ ఇంటూ ద అమార్ఫస్ గ్లాసీ స్టేట్. ఐస్ క్రిస్టల్స్ ఫార్మేషన్ జరగకుండా అక్కడ ఏం జరుగుతుంది, వాటర్ అనేది సొలిడిఫై అవుతుంది. ఎలాగా అంటే గ్లాసీ లైక్ స్టేట్ లో అమార్ఫస్ గ్లాసీ నేచర్ లో వాటర్ అనేది సొలిడిఫికేషన్ చూపిస్తుంది. ద విట్రిఫికేషన్ బేస్డ్ ప్రొసీజర్స్ ఇన్వాల్వ్స్ ద సెల్ డిహైడ్రేషన్ ప్రయోర్ టు కూలింగ్ by explore of sample to highly concentrated cryoprotective media. ఈ విట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది దేని మీద
డిపెండ్ అవుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఈ ప్రాసెస్ ఏమి ఇన్వాల్వ్ అవుతుంది అంటే డిహైడ్రేషన్, అలాగే కూలింగ్ అనేది మనకి ఎక్స్పోజర్ ఆఫ్ శాంపిల్స్ టు హైలీ కాన్సన్ట్రేటెడ్ క్రయో ప్రొటెక్టెడ్ మీడియా. డిహైడ్రేషన్ జరిగిన తర్వాత మనకి సెల్స్ ని కానీ టిష్యూస్ కి హైలీ కాన్సన్ట్రేటెడ్ క్రయో ప్రొటెక్టివ్ మీడియాకి ఇది ఎక్స్పోజ్ అవుతుంది. యూజువల్లీ కాల్డ్ ప్లాంట్ విట్రిఫికేషన్ సొల్యూషన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పీవీఎస్. ప్లాంట్ విట్రిఫికేషన్ సొల్యూషన్స్ ని పీవీఎస్ అంటారు. ఆర్ బై ద ఐరిడెసికేషన్, ఐరిడెసికేషన్ యూజ్ చేసి కూడా మనం ఈ విట్రిఫికేషన్ ప్రాసెస్ ని ఫాలో చేస్తాము. Cooling rate may be rapid or ultra rapid depending on how samples are immersed into liquid nitrogen. కూలింగ్ రేట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అల్ట్రా ర్యాపిడ్, ర్యాపిడ్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే లిక్విడ్ నైట్రోజన్ మీద. లిక్విడ్ నైట్రోజన్ లో ఇమ్మర్స్ చేసే శాంపిల్ తీసుకునే మనం శాంపిల్ యొక్క లిక్విడ్ నైట్రోజన్ మీద డిపెండ్ అవుతుంది. Vitrification per se is a physical process defined as a transition of the liquid phase to the amorphous glassy solid at the glass transition temperature. ఇక్కడ మనకి ఇది వచ్చేసి విట్రిఫికేషన్ వచ్చేసి ఫిజికల్ ప్రాసెస్ కింద జరుగుతుంది. ఎలాగా అంటే మనకి లిక్విడ్ ఫేజ్ లో ఉన్న అమోర్ఫస్ గ్లాసీ సాలిడ్ అనేది గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ లోకి అది చేంజ్ అవుతుంది. అంటే ఆ టెంపరేచర్, గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్స్ దగ్గర మనకి లిక్విడ్ ఫేజ్ వచ్చి అమార్ఫస్ గ్లాసెస్ సాలిడ్ స్టేట్ లోకి చేంజ్ అవుతుంది. These glass may contribute to preventing tissue collapse, solute concentration and the pH alterations during the dehydration. ఈ గ్లాస్ అనేది ఇట్ మే కాంట్రిబ్యూట్ టు ప్రివెంటింగ్ ద టిష్యూ కలాప్స్. ఎందుకంటే మనకి గ్లాస్ ఫార్మేషన్ జరగాలి అంటే టిష్యూ అనేది డ్యామేజ్ అవ్వకుండా, క్రిస్టలిటీ నేచర్ ఉండడం వల్ల టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అవ్వకుండా మనకి ఈ గ్లాసీ ఫార్మేషన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే solute concentration and pH alterations during the dehydration. solute concentration, pH alterations అనేవి డిహైడ్రేషన్ మీద డిపెండ్ అయ్యి జరుగుతాయి. Therefore, the freeze-induced dehydration step characteristic of classical procedures is eliminated and the slow freezing regime is replaced by the rapid or ultra-rapid cooling process characteristic of vitrification based protocols. మనకి ఈ ఫ్రీజ్ ఇండ్యూస్డ్ డిహైడ్రేషన్ స్టెప్స్ అనేది క్లాసికల్ ప్రొసీజర్స్ లో ఇది ఎలిమినేట్ చేశారు. అలాగే స్లో ఫ్రీజింగ్ రిజైమ్ ని అక్కడ రీప్లేస్ చేశారు. ర్యాపిడ్, అల్ట్రా ర్యాపిడ్ కూలింగ్ ప్రాసెస్ ని అది విట్రిఫికేషన్ ప్రాసెస్, దట్ మీన్స్ ప్రోటోకాల్స్ లో దాన్ని ఇండ్యూస్ చేశారు. మేజర్ అడ్వాంటేజెస్ ఆర్ once the material is successfully conserved to a particular temperatures, it can be preserved indefinitely. మేజర్ గా మనం కలెక్ట్ చేసిన మెటీరియల్స్ అనేవి సక్సెస్ఫుల్ గా కన్సర్వ్ అవుతాయి. ఎప్పుడు అంటే పర్టికులర్ టెంపరేచర్స్ దగ్గర వాటిని ప్రిజర్వ్ చేసినప్పుడు. Once in storage, no chance of new contamination of fungus or the bacteria. Once మనం అది స్టోర్ చేసాము అంటే ఇది డిసీజెస్ కి ఫ్రీగా ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ నో ఛాన్స్ ఆఫ్ న్యూ కంటామినేషన్ ఆఫ్ ఫంగస్ ఆర్ ఎయిదర్ బ్యాక్టీరియా ఆర్ అదర్ జర్మ్స్. ఇట్ టేక్స్ మినిమల్ స్పేస్ రిక్వైర్మెంట్. దీన్ని కన్సర్వ్ చేయడానికి మనకి చాలా తక్కువ స్పేస్ అనేది రిక్వైర్మెంట్ చూపిస్తుంది. నెక్స్ట్, మినిమల్ లేబర్ రిక్వైర్డ్. అలాగే కన్సర్వ్ చేయడానికి దీనికి లేబర్ అనేది చాలా తక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది. లిమిటేషన్స్ ఆఫ్ జర్మ్ ప్లాజం కన్సర్వ్ చేయడం వల్ల మనకి డిసడ్వాంటేజెస్, దట్ మీన్స్ లిమిటేషన్స్. The expensive equipment needed to provide the controlled and variable rates of cooling and warming temperatures can, however, be a limitation in an application of in vitro technology for large scale germplasm conservation. మన ఎక్స్పాన్సివ్ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకు? కంట్రోలర్ కండిషన్స్, అక్కడ కూలింగ్ కండిషన్స్ ని కానీ వార్మింగ్ టెంపరేచర్స్ ని మనం వేరియబుల్ రేట్స్ లో ప్రొవైడ్ చేయాలి అంటే ఎక్స్పాన్సివ్ ఎక్విప్మెంట్ అనేది అవసరం ఉంటుంది. This is one of the limitations in the application of in vitro technology for the large scale germplasm conservation. లార్జ్ స్కేల్ జర్మ్ ప్లాజం కన్జర్వ్ చేయాలి అంటే మనకి ఎక్స్పాన్సివ్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. కాబట్టి
ఇది ఒక మేజర్ లిమిటేషన్ కింద చెప్తున్నారు. ఫార్మేషన్ ఆఫ్ ఐస్ క్రిస్టల్స్ ఇన్సైడ్ ద సెల్ షుడ్ బి ప్రివెంటెడ్ యాజ్ దే కాజ్ ఇంజ్యూరీ టు ద సెల్. ఐస్ క్రిస్టల్స్ సెల్స్ లోపల మనకి ఐస్ క్రిస్టల్స్ ఫార్మేషన్ అనేది ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. దే కాజ్ ఇంజ్యూరీ టు ద సెల్స్. ప్రివెంటెడ్ యాజ్ దే కాజ్ ఇంజ్యూరీ టు ద సెల్స్. సెల్స్ అనేవి ఆ ఐస్ క్రిస్టల్స్ ఫార్మేషన్ వల్ల అక్కడ సెల్ కి ఇంజ్యూరీ అనేది చూపిస్తుంది కాబట్టి ఇది వచ్చేసి ఒక లిమిటేషన్. సమ్ టైమ్స్ సర్టైన్ సొల్యూట్స్ ఫ్రమ్ ద సెల్ లీక్ అవుట్ డ్యూరింగ్ ఫ్రీజింగ్. కొన్నిసార్లు ఏంటంటే మనకి కొన్ని సొల్యూషన్స్ సర్టైన్ సొల్యూషన్స్ అనేవి ఆ సెల్స్ నుంచి లీక్ అవుతాయి అనమాట. డ్యూరింగ్ ఫ్రీజింగ్ టైంలో వాటి యొక్క సొల్యూట్స్ అనేవి బయటికి లీక్ అవుతాయి. క్రయో ప్రొటెక్టెంట్ ఆల్సో ఎఫెక్ట్ ద వియబిలిటీ ఆఫ్ సెల్స్. సెల్స్ యొక్క వియబిలిటీ నేచర్ ని అవి కోల్పోతాయి. క్రయో ప్రొటెక్ట్స్ దాని యొక్క ఎఫెక్ట్ అనేది సెల్ మీద ఉండడం వల్ల సెల్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. These are the applications. It is ideal method for long term conservation of material. ఇందులో మనకి ఇదొక ఐడియల్ మెథడ్ for the conservation of genetic material for long time. Disease free plants can be conserved and propagated. దీంట్లో మనం డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ ని కన్సర్వ్ చేసి వాటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు. రికాల్సిట్రెంట్ సీడ్స్ క్యాన్ బి మెయింటైన్ ఫర్ లాంగ్ టైమ్. రికాల్సిట్రెంట్ సీడ్స్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద లాంగ్ లైఫ్ స్పాన్. లైఫ్ స్పాన్ తక్కువ ఉన్న సీడ్స్ ని రికాల్సిట్రెంట్ సీడ్స్ అంటారు. వాటిని మనం ఈ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ ని యూజ్ చేసి లాంగ్ టర్మ్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎండేంజర్డ్ స్పీషీస్ కెన్ బి మెయింటైన్డ్. ఎండేంజర్డ్ స్పీషీస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. పోలెన్స్ కెన్ బి మెయింటైన్ టు ఇంక్రీజ్ లాంగిటివిటీ. పోలెన్స్ ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు వాటి యొక్క లాంగిటివిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి. అంటే పోలిన్ యొక్క జర్మినేషన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి వీటిని మనం లాంగ్ టర్మ్ కన్సర్వ్ చేసుకోవచ్చు. రేర్ జర్మ్ అండ్ అనదర్ జెనెటిక్ మ్యానిపులేషన్స్ క్యాన్ బి స్టోర్డ్. రేర్ జర్మ్ ని అలాగే అదర్ జెనెటిక్ మ్యానిపులేషన్స్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see in the next presentation.